Hello children. In the last two videos you have seen what are the uses of water and what are the sources of water, and you have also seen in the second video how we store water and how we can store rainwater. Now today in this video you are going to see the various forms of water. I told you water is in three forms. Water is in three forms of water. They are solid, liquid, gas. See, solid, liquid, gas. Okay, solid, liquid, gas. Okay, Nana. So these are the three forms of water. అంటే నీళ్లు ఈ మూడు ఆకారాల్లో ఉంటుందన్నమాట. ఓకే, and solid form of water is ice. What is that? Ice, and it is hard and it has a shape. మనం ఐస్ క్యూబ్స్ పెడతాం కదా నాన్న, మమ్మీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెడతారా? చూడండి ఇలా. దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్. See, this is how it forms. You pour water in that ice tray and put it in your freezer. Slowly it will become ice. Again, if you keep it like that only and let it melt under the room temperature, then it will become water. So this ice is the solid form of water. Okay, the water we use daily is the liquid form of water and it has no definite shape. మనం దేంట్లో పోస్తే దాని ఆకారం తీసేసుకుంటుంది అది. చూడండి, now she is pouring water in the glass. Okay, it will take the shape of the glass. She is pouring water in the water is coming in the pipe now, it is coming in the tray, so it is taking the shape of the tray. So the water which we use daily in our regular use, it is called liquid form of water and it has no definite shape. It takes the shape of the container in which it is poured. మనం బకెట్లో పోస్తే బకెట్ షేప్ తీసుకుంటుంది, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్, ప్లేట్లో పోస్తే ప్లేట్ షేప్. సో మనం ఎలా పోస్తే అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట వాటర్ అన్నది. ఓకే, దట్ ఈస్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్. Steam or water vapor is the gaseous form of water and it has no shape, Nana. మీకు ఎప్పుడైనా మమ్మీ ఆవిరి పట్టించారా? ఆవిరి పట్టిస్తారు కదా, నీళ్లు బాగా వేడి చేసేసి ఒక దుప్పటి కింద మిమ్మల్ని కూర్చోమని చెప్పి ఆవిరిని పీల్చమంటారు. ఆ ఆవిరిని మనం గ్యాషియస్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అంటాం. ఓకే, వాటర్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్స్. వాటర్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్స్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్ ఆర్ కూల్డ్. మనం వేడి చేస్తే దాని ఆకారం మారిపోతుంది, చల్లబరిస్తే దాని ఆకారం మారిపోతుంది. ఇప్పుడు మన వాటర్ని వేడి చేసాం అనుకోండి అన్న, ఏమవుతుంది? స్టీమ్గా ఫామ్ అయ్యి గ్యాషియస్ ఫామ్ కింద మారిపోతుంది. అదే మళ్ళీ ఆ స్టీమ్ని మనం చల్లార్చాం అనుకో, మళ్ళీ నీళ్ళగా మారిపోతుంది. అలాగే ఇప్పుడు మన వాటర్ని రిఫ్రిజిరేటర్లో పెట్టామనుకో నాన్న, అది ఐస్ కింద మారుతుంది, అవునా? అదే వాటర్ని మళ్ళీ మనం వేడి చేసామనుకో, ఐస్ క్యూబ్స్ని, అవి మళ్ళీ వాటర్ కింద మారిపోతాయి. చూసారా? ఫస్ట్ ఏమో నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసి పెట్టేశారు, అవునా? ఐస్ కింద మారిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారు అనుకోండి నాన్న, దాని కింద మంట పెట్టామనుకో, ఇలా వాటర్గా మారిపోతుంది ఇలా. ఓకే, మళ్ళీ ఆ వాటర్ని ఎక్కువసేపు మనం ఇచ్చేసామనుకో, అప్పుడు అది గ్యాషియస్ ఫామ్లోకి అంటే స్టీమ్ కింద మారుతుంది. మళ్ళీ దాన్ని మనం చల్లార్చామనుకోండి నాన్న, మళ్ళీ అది వాటర్ కింద మారిపోతుంది. సో వాటర్ ఆల్వేస్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ ఫార్మ్స్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్ ఆర్ కూల్డ్. దాన్ని చల్లార్చినా దాని ఆకారం మారుతుంది, దాన్ని వేడి చేసినా దాని ఆకారం మారుతుంది. ఓకే, వాటర్ సైకిల్. ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీ వస్తుందాను. ఓకే, సోలార్ రేడియేషన్ వస్తుంది, దాన్ని ఎర్త్ తీసుకుంటుంది. ఎర్త్ తీసుకొని ఏం చేస్తుంది? ఆ వేడి వల్ల ఇప్పుడు వేడితో ఏమవుతుంది? what happens when water is heated? It changes into gaseous forms. So here you can see, due to sun, the water in this place, the water from the seas and oceans, they get evaporated. See, evaporated, and again they go into the atmosphere and form
clouds, and when they form clouds, and when all these clouds become so heavy, then it rains for us like this. See? Okay? And again the water goes into the rivers. Okay? So water, due to the sun, due to the sun, water gets evaporated, okay, and forms into clouds. And then when the clouds become heavy, they fall as rain, and again the rainwater goes into the rivers. So this is one cycle, amma. This is called water cycle. Okay? And this cycle will keep on going till the earth is there. Till the earth is there, this cycle will keep on going. So when the sun heats the water in the ponds, rivers, lakes and ocean, the water changes into water vapor. The water vapor goes into high into the atmosphere and mixes with the air. When the water vapor passes into cool area, it cools down and changes into small droplets. And when droplets come close to each other, they form clouds. And when the clouds become heavy, then the rain starts to fall, and again this water goes into the rivers. This is a cycle, nana, never ending process. It keeps on going and going and going. Okay? So this was your lesson about water. In this video, what did you learn? Water has many shapes, three shapes, mainly liquid, solid and gaseous. Solid form of water is called ice. Okay? And liquid form of water is called water, which we daily use. And the gaseous form of water is called as water vapor. Okay, nana? And water can change its shape or form whenever it is heated or cooled. Water can change its form whenever it is heated or cooled, nana. Okay? And water cycle is very important in our life. Because of this only, everything, the nature is working in a conditioned way. ఓకే? మీరు ఎలా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ స్కూల్ బస్ ఎక్కి స్కూల్కి వచ్చి స్కూల్లో చదువుకొని మళ్ళీ మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ హోంవర్క్ చేసుకొని అన్నం తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ స్కూల్కి ఎలా వస్తారో, ఇలాగే ఈ వాటర్ సైకిల్ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా 1 ఇయర్ మొత్తం మీరు చేస్తారు కదా. 1 ఇయర్ చేసిన తర్వాత 1 వీక్ 1 మంత్ హాలిడేస్ తీసుకుంటారు. కానీ మీకు హాలిడేస్ ఉంటాయి, వాటర్ సైకిల్కి మాత్రం హాలిడే ఉండదు. అది అలాగే చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే? సో దిస్ వాజ్ యువర్ లెసన్ కాల్డ్ వాటర్, నాన్న. ఓకే? హ్యావ్ ఏ నైస్ డే, నాన్న. స్టే హోమ్, స్టే సేఫ్, అండ్ మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. బికాజ్ యు ఆల్ ఆర్ మై గుడ్ చిల్డ్రన్. ఓకే? స్టే బ్లెస్డ్, నాన్న. బాయ్.